తెలంగాణనే ఉద్యమ కేంద్రం అదిగా. ఉద్యమమే ఊపిరి ఇక్కడ. ప్రతి ప్రభువుని యొక్క నేను 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 11,000 పైన గ్రామాలు తిరిగిన నేను. తెలంగాణ మొత్తం తిరిగినట్లు. 11,000 గ్రామాల పైన తిరిగిన నేను. నా దగ్గర లెక్క ఉంది. రాజేందర్ అన్న తర్వాత నేనే అత్యధికమైనటువంటి శవయాత్రలకు పోయింది. జేఏసీ నుంచి నేనే వెళ్ళిన. విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నుంచి రాజేంద్ర అన్న వెళ్ళిండు, నేను జేఏసీ నుంచి నేను వెళ్ళిన. కోదండరాం కూడా కాదు, నేను వెళ్ళిన. సో ఇంత తిరిగిన, ఇంత ప్రజలు ఇన్వాల్వ్ అయిన దాంట్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీ అని చెప్పేసి నానా యాగి చేసి అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా నాయన అని తెలంగాణ ఉద్యమకారుడు అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిని కల్పించినాడు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా మధ్యన జరిగినటువంటి చర్చ చెప్తా. మన బిచ్చన, నేను, జయశంకర్ సారు, నాయన నరసింహారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ గారు, తర్వాత మన కోదండరామ్ సార్, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన. సార్, నేను మా నాయన ఉన్నప్పుడు పదే ఒక 2-3 సార్లు విన్నాను. ఈ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అక్కడిక్కడ జరిగినటువంటి ల్యాబ్స్లో మా ఫాదర్ ఏం చదువుకున్నవాడు కాదు, కానీ ఏందోరా ఆ నైజామాడు ఉన్నప్పుడే మంచిగుండే అని నేను విన్నా. అంటే స్వాతంత్రం రాకముందు ఉన్న పరిస్థితిని విన్నాను. నేను దీన్ని కోడ్ చేస్తూ మా ఫాదర్ ఇట్లా 2-3 సార్లు అన్నాడు. నాకు అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే, రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అరే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అని ఒక్క వ్యక్తి అనుకున్నా కూడా మనందరికీ ఇక్కడ ఉద్యమకాలందరికీ ఆత్మహత్య సదృశ్యం సార్ అని చెప్పిన నేను. ఇది నేను కేసీఆర్ దగ్గర ఇప్పుడు గుర్తు చేయమంటే గుర్తు చేస్తా. ఆయన గుర్తుందో లేదో నాకు గుర్తుంది. అట్లెట్లయితుంది ఇంకన్నా అని అన్నాడు. జయశంకర్ సార్ నవ్వి అట్లా చేయకూడదు, మనం కాపాడుకోవాలి అని అన్నాడు. కానీ ఏమైంది? నువ్వు ఇట్లా అధికారంకి వచ్చినవో రాలేదో, ఇక్కడ తెలంగాణ యువత యొక్క ఆశల మీద అగ్గిపూడేసింది. నీళ్లు, నిధులు, నియామకాలను నేను చెప్పిన కేసీఆర్ గారికి నియామకాలు ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పిన. ప్రియారిటీ ఏముంటుంది? ఎవడైతే కొట్లాడిండో వాడు ప్రియారిటీ కదా. ఆ ప్రియారిటీస్ ఎక్కడ కూడా కేసీఆర్ చూపించలే. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా ఇవాళ నిరాశతోటే ఉన్నారు. పార్టీలలో పదవులు సంపాదించి డబ్బులు సంపాదించుకొని ఉండొచ్చు, కానీ ఆ బేసిక్ ఐడియాలజీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అక్కడున్నా ఇక్కడున్నా కొంత నిరాశ నిస్పృహలతో ఉన్నమాట వాస్తవం.